ఏరియాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, రేపు ప్రారంభం కాబోతుంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇంత చిన్న ఊర్లో ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా గ్రేట్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉందండి? చాలా బాగుంది. అప్పటికంటే ఇప్పుడు రేట్లు చాలా పెరిగాయి, అభివృద్ధి బాగుంది, అంతా బాగుంది. ఓకే. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం వల్ల వచ్చింది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, పిఎం సార్ అందరి వల్ల వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, రేపు వీరందరి చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ ఓపెన్ కాబోతుంది కదా. ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే ఎన్నో పరిశ్రమలు ఇక్కడికి పెట్టుబడులు పెడతానికి వచ్చేస్తాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఎంఎస్సీ చేసి ఖాళీగా ఉన్నాం కదా, మాకు కూడా ఏమైనా ఎయిర్పోర్ట్లో జాబ్స్ వస్తాయని అనుకుంటున్నాం సార్. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? చాలా బాగుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఎయిర్పోర్టే తీసుకోవచ్చు. ఒక 2-3 సంవత్సరాల్లో ఎయిర్పోర్ట్ త్వరగా అయిపోయింది. ఓకే, అంటే గత ప్రభుత్వంలో పనులు ఎలా జరిగినాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయండి? అప్పుడు బాగానే జరిగాయి, ఇప్పుడు దాని మీద తొందరగా జరిగాయి ఇప్పుడు పనులు అయితే. ఎర్ర బస్సు కూడా రాని దగ్గరికి ఎయిర్ బస్సు అవసరం అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడేమో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు నేనే పూర్తి చేశానని చెప్తున్నారు. జగన్ వల్ల పూర్తయిందా, చంద్రబాబు గారి వల్ల పూర్తయిందా? చంద్రబాబు నాయుడు సార్ వాళ్ళు. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు ప్రారంభం కాబోతుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉంది. అంటే ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మా ఊరికి రావడం వల్ల హ్యాపీగా ఉంది అందరికీ కూడా, మాకే కాదు అందరికీ. డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది ఇక్కడ? ఇక్కడైతే చాలా బాగా డెవలప్ అయింది. అప్పుడు మామూలు చిన్న చిన్న పల్లెటూరు, అసలు మా ఊర్లు ఉన్నాయా లేవా అని తెలిసేది కాదు. కానీ ఇప్పుడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే భోగాపురం అంటే అదొక పెద్ద ఊర్లో చూస్తున్నారు అందరూ. సో అందుకు హ్యాపీగా ఉంది అందరికీ, మాకనే కాదు, బాగుంది. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది, రేపు ప్రారంభం కాబోతుంది. కొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టబోతున్నాయి, దాని ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? అమ్మాయిలకి ఉద్యోగాలు అంటే దూరంగా నైట్ షిఫ్ట్లు అని కొంతమందికి చాలా ఇబ్బంది పడతారు. అదే దగ్గరలో అనుకో మనం ట్రావెలింగ్ కూడా బాగుంటుంది, టైర్డ్ అవ్వకుండా బాగుంటారు. అమ్మాయిలకి కూడా సెక్యూరిటీగా సేఫ్టీగా ఉంటుంది. ఓకే, దగ్గర ఉంది కాబట్టి ఇది బాగుంది. కొంచెం మాకు కూడా అమ్మాయిలకు కూడా కొంచెం బెనిఫిట్గా ఉంది ఎయిర్పోర్ట్ వల్ల మాకు. అసలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నారు? తెలుగుదేశం వాళ్ళందరూ, పవన్ కళ్యాణ్ గారు, పిఎం గారు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ బాగా, నారా లోకేష్ గారు, వీళ్ళందరూ అనుకొని బాగా మాకు ఇంత మంచి ఎయిర్పోర్ట్ని ఇక్కడ నిర్మించినందుకు హ్యాపీగా ఉంది. భోగాపురం ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది, రేపు ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ వస్తున్నారు. మీ ఏరియా డెవలప్మెంట్ బాగుందా, ఎలా ఎలా అనిపిస్తుంది మీకు? మరి ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పటికే ఓకే, బాగా ఉంది. ఇలా ఏరియా డెవలప్ అయిందా బాగానే? మానాడు చేయట్లేదు కానీ ఉన్నోళ్ళకి డెవలప్మెంటే.